హాయ్ అండి. మనం ఈరోజు పచ్చి చింతకాయ పచ్చడి చేసుకోబోతున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చి చింతకాయలు, పచ్చిమిర్చి, ఒక 5-6, 2-3 రెబ్బల కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇవేమో పోపులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి. పచ్చిమిర్చిని ఇలా తుంపుకొని వేయించుకోవాలి. దాంట్లోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా ఒక స్పూన్. జీలకర్ర, మెంతులు కూడా ఇలా వేయించి, ఆయిల్ లేకుండా వేయించి పక్కన పెట్టుకున్నానండి. మిర్చి కూడా వేగిపోయాయి, తీసి మిక్సీ జార్లో వేసుకున్నాము. జీలకర్ర, మెంతులు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతకాయలను వేసి వేయించుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము, ఒక్క స్పూన్. చింతకాయతో పాటుగా కరివేపాకు కూడా వేసి వేయించుకున్నామండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, చింతకాయలు చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి, అలా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు వేగిపోయినాయి, వీటిని తీసేద్దాం. పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు ఇలా ఒక స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. ఇలా కచ్చా పచ్చగా చట్నీని రుబ్బుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి, 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుందాము ఆయిల్. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. తర్వాతకి రెడ్ చిల్లీ సీడ్స్ వేసుకున్నామండి, ఇవి బాగుంటాయి దీంట్లో. తర్వాతకి జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 10 వరకు వేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు. వచ్చేసి ఎండుమిర్చి, తర్వాతకి కరివేపాకు, తర్వాతకి ఇంగువ పౌడర్ అండి, కొద్దిగా ఇంగువ పౌడర్, కొద్దిగా పసుపు వేసుకుందామండి, 1 టీ స్పూన్ పసుపు. అంటే అయిపోయిందండి. మనకు పచ్చి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్ అండి. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.